ఆడపిల్లల ఆర్థిక భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన ఖాతాలో డిపాజిట్ చేస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. అయితే ఈ స్కీమ్ రూల్స్ ఖచ్చితంగా తెలుసుకోవాలి. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ పెన్షన్ సిస్టమ్ స్కీమ్స్ లో ఖాతా కలిగిన వారికి అలర్ట్. ఆయా పథకాల్లో ఖచ్చితంగా ప్రతి ఆర్థిక ఏడాదిలో నగదు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఈ పథకాల్లో కనీస వార్షిక డిపాజిట్ అనేది ఖచ్చితంగా చేయాలి అనే రూల్స్ ఉన్నాయి. అప్పుడే ఆయా ఖాతాలు యాక్టివేట్ లో ఉంటాయి. లేదంటే ఖాతా డియాక్టివేట్ అవ్వడం లేదా భారీగా పెనాల్టీలు కట్టాల్సి రావచ్చు. పీపీఎఫ్, ఎన్పీఎస్, సుకన్య సమృద్ధి యోజన ఖాతాల్లో కనీస డిపాజిట్ చేసేందుకు చివరి తేదీ మార్చి 31, 2024గా ఉంది. ప్రతి ఏటా మార్చి చివరి నాటికి కనీస డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఆదాయపు పన్ను పరిధిలోకి వచ్చేవారు పన్ను మినహాయింపుల కోసం వివిధ రకాల పెట్టుబడులను ఎంచుకుంటారు. పాత పన్ను విధానాన్ని ఎంచుకుని వాటి ద్వారా ట్యాక్స్ రీఫండ్ పొందుతారు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్, సుకన్య సమృద్ధి యోజన, నేషనల్ పెన్షన్ స్కీమ్ సెక్షన్ 80C కింద 1.5 లక్షల వరకు పన్ను ఆదా చేసుకునేందుకు వీలు కల్పిస్తాయి. కొత్త పన్ను విధానంలో ఈ అవకాశం లేదు. మీరు ఈ ఆర్థిక ఏడాది 2023-24కు సంబంధించి ఈ స్కీమ్స్ లో డిపాజిట్ చేసి పన్ను మినహాయింపులు పొందాలనుకుంటే ఖచ్చితంగా ఆయా ఖాతాలను యాక్టివేట్ లో ఉంచుకోవాలి. అందుకు కనీస ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. మార్చి 31, 2024 లోపు కనీస పేమెంట్ చేస్తే పెనాల్టీలు తప్పించుకోవచ్చు. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ రూల్స్ 2019 ప్రకారం ఈ ఖాతాలో కనీస డిపాజిట్ 500 రూపాయలుగా ఉంది. ప్రతి ఏటా పీపీఎఫ్ లో కనీసం 500 రూపాయలు జమ చేయాల్సి ఉంటుంది. ఈ డబ్బులు టైంకి చెల్లించకపోతే మీ పీపీఎఫ్ ఖాతా బ్లాక్ అవుతుంది. దీంతో లోన్, విత్డ్రా ఫెసిలిటీస్లు ఉండవు. ఇనాక్టివ్ పీపీఎఫ్ ఖాతాను యాక్టివేట్ చేసుకునేందుకు ఏడాదికి 50 రూపాయల చొప్పున ఛార్జీలు చెల్లించాల్సి వస్తుంది. అలాగే కనీస పేమెంట్ 500 రూపాయలు చెల్లించాలి. 10 ఏళ్లలోపు ఆడపిల్లల పేరుపై డిపాజిట్ చేసేందుకు సుకన్య సమృద్ధి యోజన మంచి ఆప్షన్. అలాగే 1.5 లక్షల వరకు పన్ను మినహాయింపులు పొందవచ్చు. అయితే ఇన్వెస్టర్లు ఈ పథకంలో ఏడాదికి కనీసం 250 చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మార్చి 31 లోపు ఈ డిపాజిట్ చేయకుంటే ఖాతా డిఫాల్ట్ గా మారిపోతుంది. మెచ్యూరిటీకి ముందు ఎప్పుడైనా రియాక్టివేట్ చేసుకోవచ్చు. అయితే ఏడాదికి 50 రూపాయల చొప్పున పెనాల్టీ ఫీ కట్టాల్సి ఉంటుంది. చాలా మంది పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 80 CCD ద్వారా అదనంగా 50,000 వరకు పన్ను ఆదా చేసుకునేందుకు నేషనల్ పెన్షన్ సిస్టమ్ అకౌంట్ తెరుస్తారు. ఈ 50,000 పెట్టుబడి అనేది సెక్షన్ 80C ద్వారా వచ్చే 1,50,000కు అదనం. అయితే ఈ స్కీమ్లో ఆర్థిక ఏడాదిలో కనీసం 1000 చొప్పున డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. లేకపోతే అకౌంట్ ఫ్రీజ్ అవుతుంది. తిరిగి యాక్టివేట్ చేసుకునేందుకు సింగిల్ డిపాజిట్ ఖాతా అయితే 500 రూపాయలు డిపాజిట్ చేయాలి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ.